ప్రస్తుతం మనం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే నిన్న అర్ధరాత్రి సమయంలో అతి కిరాతకంగా చంపబడ్డ మంజుల వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం. ఇది వాళ్ళ స్వస్థలం కాదు, కాకపోతే ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూస్తే ఇది ఒక వాచ్మ్యాన్ ఇల్లు. ఇంతకీ ఈ వాచ్మ్యాన్ ఇల్లు ఎవరు ఏంటి ఎవరిది అని అనుకుంటున్నారా? ఇక్కడ ఈ మంజుల వాళ్ళ బావగారి, అంటే మంజుల వాళ్ళ అక్క వాళ్ళ భర్త గారిది. సో వాళ్ళ ఇల్లు ఇది. అసలు ఈ ఘటన ఇక్కడ ఎందుకు జరిగింది అని చాలా మందికి అనుమానం ఉంది కదా. ఇక్కడ ఎందుకు జరిగింది అని అంటే వీళ్ళిద్దరు ఎవరైతే మంజులను అతి కిరాతకంగా కత్తితో పొడిచి కడుపులో కత్తిని దించి అతి క్రూరంగా చంపిన తన భర్త బోడా శంకర్ 40 ఏళ్ల వ్యక్తి, మంజుల 35 సంవత్సరాల. అయితే వీళ్ళిద్దరు భార్యాభర్తలు. వీళ్ళకి 20 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. చాలా అంగరంగ వైభవంగా వీళ్ళిద్దరి పెళ్లి జరిగింది. అయితే వీళ్ళ స్వగ్రామం ఎక్కడ అనంటే యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు వీళ్ళ గ్రామం. అయితే వీళ్ళు పొట్టకూటి కోసం వలస ముంబైకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 3 సంవత్సరాల వరకు వాళ్ళ సంసార జీవితం సబాబుగానే జరిగింది. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు, ఎవరి వల్ల మొదలైందో తెలియదు. కానీ మొత్తానికి వాళ్ళ మధ్యన గొడవలైతే మొదలయ్యాయి. గొడవలు మొదలైన తర్వాత చినిగి గాలివానగా మారినట్లుగా అది చాలా పెద్దదిగా మారింది 20 సంవత్సరాలకు వచ్చేసరికి. అయితే వీళ్ళకి 3 పిల్లలు ఉన్నారు, 2 మగపిల్లలు 1 ఆడపిల్ల. అయితే గత కొద్ది రోజులుగా వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి గొడవలు తారాస్థాయికి చేరుకున్న తర్వాత ఏం చేయాలి, పరిష్కార మార్గం కనపడని ఈ స్థితిలో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి పరిష్కరించుకుందాం అనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. మంజుల మరియు బోడా శంకర్ వాళ్ళ పిల్లలతో సహా ముంబైలో ఎక్కడో పొట్టకూటి కోసం పనిచేసుకుంటున్న ఆ వ్యక్తి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదైనా పని చూసుకొని వాళ్ళ అక్క లేకపోతే వాళ్ళ బావ ఏదైనా పని చూసి పెడితే ఇక్కడే ఉందాం అక్కకి దగ్గరగా ధైర్యంగా అని అనుకొని వాళ్ళు వచ్చి 3 రోజులుగా వాళ్ళ మధ్యన ఉన్నటువంటి గొడవలకు సంబంధించి సామరస్యంగా పరిష్కరించే మార్గం కోసం అక్క బావ ఈ ఇంట్లో వాళ్ళని పెట్టుకొని వాళ్ళకి చెప్పుకుంటూ వచ్చారు. ఏమైందో ఏమో తెలియదు కానీ నిన్న రాత్రి ఒక్కసారి ఇక్కడ చూడండి ఎంత కిరాతకంగా ఆ మనిషిని చంపాడో అతను. ఎంతటి దారుణంగా ఉంది. ఇక్కడ రక్తపు మడుగులో ఆవిడ మృతదేహాన్ని ఇలా తీసుకెళ్ళినట్టు తెలుస్తోంది. నిజంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తే తరచూ రిపీట్ అవుతూనే ఉన్నాయి భార్య భర్తల మధ్యన గొడవలు. భర్త భార్యని చంపుతోంది, భార్య భర్తను చంపుతోంది. భర్త భార్యని చంపడానికి గల కారణం ఒకటే అనుమానం. భార్య భర్తను చంపడానికి ఒక రీజన్, ఇల్లీగల్ అఫేర్, అక్రమ సంబంధం. ఎవరి కోసమో, పెళ్లికి ముందు ఎవరినో ప్రేమించానని, పెళ్లి తర్వాత ఎవరితోనో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నానని, పెళ్లి చేసుకున్న భర్త ఉంటే అది సాధ్యం అవ్వదని, ప్రేమించిన వాడికి దగ్గరగా ఉండలేమని, ఇలా రకరకాల ఆలోచనలు వాళ్ళని ఎందుకు ఇలా ప్రలోభ పెడుతున్నాయో తెలియదు. కానీ మొత్తానికైతే నిండు ప్రాణాలు పోతున్నాయి. అది మాత్రం నేను చాలా గట్టిగా చెప్పగలను. అయితే ఈ ఇల్లే వాచ్మ్యాన్ ఇల్లు. నిజంగా ఒకసారి చూస్తే ఒళ్ళు గగురు పురుస్తోంది. అయితే ఈ ఇంటికి సంబంధించి తాళం వేశారు పోలీసులు. ప్రాథమిక దర్యాప్తు ముగించే వరకు ఈ ఇంటిని అయితే వీళ్ళు చాలా సెక్యూర్గా పోలీసులు పెట్టారని తెలుస్తోంది. ఇక్కడ లోపల నుంచి చూసే అవకాశం కూడా కనపట్లేదు ప్రధానంగా. అయితే ఆ ఇంటికి వెనక వైపులే ఇది ఉంది, ఈ బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ నుంచి చూద్దాం నిజంగా ఏదైనా కనిపిస్తుందా, మనం ఒకవేళ లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేయొచ్చా ఏదైనా అండి. వెయిట్ చేయండి, చూద్దాం ఒకసారి లోపలికి. ఇక్కడ రైట్. సో ఇదే ఆ ఇల్లు. రైట్, ఒకసారి మీరు బాగా గమనిస్తే చాలా చిన్నదిగా ఉంది, చాలా చిన్న ఇల్లు. సో ఇట్లా వస్తే రైట్. ఓ రైట్, రండి చూడండి ఒకసారి చూడండి. నిజంగా ఎంత దారుణంగా ఉందో చూడండి. అక్కడ మొత్తం అంతా రక్తపు మడుగు, రక్తపు చుక్కలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా? ఓకేనా?
సో అయితే ఒక్కసారి మీరు గమనించారు అక్కడ ఏదైతే మనం ఎంత అనుకున్నాం కదా వంటగదిలో జరిగింది ఈ ఘాతుకం అని. అయితే ఆ వంటగదికి సంబంధించిన సామాను కనిపిస్తోంది. ఇది వంటిల్లా లేకపోతే లోపల వంటిల్లు ఉందా అని తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ బట్టలు కూడా బయట ఆరేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఒకసారి మీరు గమనిస్తే అక్కడ ఎంతటి దారుణంగా రక్తపు చుక్కలు ఆ గిన్నెలో కూడా ఆ ప్లేట్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే నిజంగా ఎవరైతే ఈ శంకర్ అనే వ్యక్తి ఉన్నాడు, ఈ శంకర్ ఇంతటి దారుణానికి పాల్పడ్డాడంటే ముందు రోజు రాత్రి ఏదైనా మద్యం సేవించాడా? మద్యం సేవించిన తర్వాత మనిషికి ఆ కాన్షియస్ అనేది ఉండదు, ఆ ఇంగిత జ్ఞానం అనేది మరిచిపోతాడు, మృగంలా ప్రవర్తిస్తాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రధానంగా ఆవిడ అత్యంత కిరాతకంగా ఒకసారి మీరు గమనిస్తే అక్కడ ఎంత దారుణంగా ఆ బ్లడ్ కనిపిస్తూ ఉందో చూడండి. బొట్టులుగా కనిపిస్తూ ఉంది. అంటే రక్తం ఆ విధంగా బొట్లుగా పడింది అని అంటే కనుక ఏంటి రీజన్ ఏంటి? ఆవిడని ఎక్కడ చంపాడు? ఎలా తీసుకెళ్తుండగా బొట్లు చుక్కగా రక్తం కారింది అక్కడికి. ఒకటి మనిషిని పొడిచిన తర్వాత ఆ బ్లడ్ ఆ విధంగా చిమ్మిందా, లేదంటే ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది. నిజంగా ఒక రకంగా దీన్ని ఈ సీన్ని పోలీసులు రీక్రియేట్ చేస్తే తప్ప ఈ ఘటన ఎలా జరిగింది, ఎలా జరుగుంటుంది, మృతురాలు ఎలా మరణించింది అంటే తక్షణమే మరణించింది చాలామంది రాస్తున్నారు వార్తలు. అయితే ప్రధానంగా తక్షణమే మరణించడానికి అంత దారుణంగా ఎలా చంపాడు? ఒకరే ఉన్నాడా, లేదా ఎవరైనా ఆవిడ తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా ఆవిడ్ని ఇన్వాల్వ్ అయ్యి ఆవిడ్ని గట్టిగా పట్టుకున్నారంటే అది కూడా ఒక రకంగా సస్పిషియస్ క్వశ్చన్ లాగా ఉంది. ఎందుకంటే సొంత అక్క ఇల్లు ఇది, ఎవరైతే మృతురాలు మంజుల ఉందో వాళ్ళ అక్కగారి ఇల్లు ఇది. సో వాళ్ళైతే ఈ ఘాతకానికి ఎటువంటి సహాయం చేయరు కదా. ఇది ఒక రకంగా అసలు ఏంటి, అతను అత్యంత కిరాతకంగా చంపుతున్నప్పుడు ఎవరు కూడా లేవలేకపోయారా? నిద్రలో ఉన్నారా? నిద్రలో ఉండగా ఇంతటి ఘాతుకం జరుగుతున్నప్పుడు కనీసం ఆవిడని ప్రాణాలు కాపాడే విధంగా వీళ్ళు ఎలాంటి చర్య తీసుకోలేదని అయితే తెలుస్తోంది. ప్రధానంగా ఒకటి మాత్రం తెలుస్తోంది, అనుమానమే పెనుభూతంగా మారి భార్యను అతి కిరాతకంగా చంపే విధంగా శంకర్ని ప్రేరేపించిందని మాత్రం తెలుస్తోంది. చెప్పొచ్చు కూడా ఈ మధ్యకాలంలో అవే రిపీట్ అవుతున్నాయి. ఓవరాల్గా కేసుకి సంబంధించి ప్రాథమిక దర్యాప్తు కొనసాగిన తర్వాత అప్డేట్స్ ఏదైనా ఉంటే మన ఛానల్లో వస్తూ ఉంటాయి.